ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వంట నూనెలు, బియ్యం, పప్పు వంటి నిత్యావసర ధరల అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన పట్టణ కేంద్రాల్లో 5 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 59.85 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న ప్లాంట్ను పునరుద్ధరించి ఉన్నతీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. గురుకుల విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లి సమాజానికి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా అధికారులు, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. గురుకుల విద్యాలయాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమన్నారు. తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దివంగత మండవ కుటుంబరావు అందించిన సేవలు చిరస్మరణీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. కుటుంబరావు భౌతికంగా లేకపోయినా ఆయన చూపిన సేవా మార్గంలో కుటుంబ సభ్యులు ముందుకు సాగుతూ ప్రతి నెల తిరుమల శ్రీవారికి 10 టన్నుల కూరగాయలను సమర్పించడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాల పట్ల మండవ కుటుంబం చూపుతున్న భక్తి, నిబద్ధత ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా వారు చేపట్టే ప్రతి సేవా కార్యక్రమానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారిని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో మంత్రి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం దేవస్థాన అధికారులు అమ్మవారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు, పవిత్ర చిత్రపటాన్ని మంత్రికి అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 29వ, 30వ స్నాతకోత్సవం జూన్ 2న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి నరసింహన్, డాక్టర్ పిసి రథ్లకు డాక్టర్ ఆఫ్ సైన్సెస్ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ అందించే ప్రతిష్టాత్మక మాస్టర్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ అవార్డు తనకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. గత 6 నెలలుగా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు పీజీఆర్ఎస్ కార్యక్రమం జరపడం జరుగుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఇక్కడ అందే ప్రతి అర్జీని పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టంలో నమోదు చేసి ఆయా శాఖలకు పంపుతామని తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో ఆయా సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహానాడులో మహిళలకు 33% సీట్లు కేటాయించేలా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, లోకేష్ సాహసోపేత నిర్ణయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ నిర్వహించిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని, అవసరమైతే సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్ నందు వేసవి దాహార్తి తీర్చేందుకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గత 19 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వాసవి ఈస్ట్ కపుల్స్ అధ్యక్షులు నీలిమల్ల రామాంజనేయులు తెలిపారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్విరామంగా కొనసాగిస్తున్నామని, నేడు మజ్జిగ పంపిణీకి సహాయం అందించిన దాతలు నరహరిశెట్టి నవీన్ కుమార్, దివ్యశ్రీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. టీడీపీ నిర్వహించిన మహానాడు ఓ రాజకీయ నాటకమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల విమర్శించారు. పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించారని అన్నారు.